మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. తమిళ్ సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సాంగ్ మాత్రం ఫుల్ సాంగ్తో చూడాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చూడండి. ఈ విధంగా మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఈ కెమెరా అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. ఓకేనా. ఇక్కడ నుంచి నేను ఫాంట్ అనేది రెండు ఫాంట్ ఇస్తాను. అక్కడ నుంచి 2 ఫాంట్స్ ఇస్తాను. అక్కడ నుంచి ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా. ఫాంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే ఇన్స్టాగ్రామ్ హైలైట్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. ఓకే. ఈ విధంగా వస్తే ఇక్కడ నుంచి స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి ఫోటో అనేది ఉంటుంది ఇక్కడ. ఓకేనా. బాయ్ ఫోటో అనేది ఉంటుంది ఇక్కడ. ఓకేనా. ఇలా ఓకే. ఇలా కిందకి వస్తే ఇక్కడ నుంచి బాయ్ ఫోటో అనేది ఉంటుంది ఇక్కడ పిఎన్జీ. ఓకేనా. ఇక్కడ నుంచి మీరు ఈ ఫోటో అనేది ఇక్కడ చూడండి. పిఎన్జీ ఏ విధంగా చేసుకోవాలో కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి హైలైట్లో చూడండి. ఓకేనా. ఇక్కడ నుంచి ఇలా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా. పిఎన్జీ ఫోటోని తీసుకోవాలి. ఓకే. ఈ విధంగా ఫోటో అన్నది దీంట్లో నుంచి ఫోటో రిమూవ్ అనే దాంట్లో నుంచి రిమూవ్ చేస్తున్నా ఫొటోస్ అనేది. ఓకే. మీ యొక్క ఫోటో అనేది అక్కడ నుంచి చేంజ్ చేసుకోండి. మీ యొక్క బాయ్ ఫోటో అనేది పెడుతున్నాను ఇక్కడ నుంచి. ఈ విధంగా పెడుతున్నా. ఓకే. ఈ విధంగా యాడ్ అవుతుంది. ఇక్కడ నుంచి సెంటర్లో సెట్ అనేది చేసుకోండి ఇక్కడ. అంటే ఫుల్గా సెట్ అవుతుంది. ఓకేనా. అక్కడ నుంచి మీకు ఏదైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే ఇక్కడ నుంచి మౌంటైన్ సార్లోకి వెళ్ళి ఈ విధంగా ఫోటోని జూమ్ చేసుకొని అదేవిధంగా కాస్త ఈ విధంగా జరుపుకోండి. ఓకేనా. ఈ విధంగా జరుపుకోండి ఇలా. ఓకే. ఇలా ఈ విధంగా జరుపుకుంటే ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ నుంచి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ గర్ల్స్ ఫోటో ఉంటుంది. ఇది మీరు గర్ల్స్ ఫోటో మీ దగ్గర ఉండి చేంజ్ చేసుకున్నా ఓకే, చేంజ్ చేసుకోక అలాగే ఉంచినా కూడా పర్లేదు. ఓకేనా. ఈ విధంగా మళ్ళీ స్క్రోల్ చేస్తే ఈ విధంగా మళ్ళీ ఇక్కడ నుంచి బాయ్ ఫోటో అనేది ఉంటుంది. ఓకేనా. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటోని చేంజ్ చేసుకోండి. ఒకే ఫోటో ఉంచినా సహా పర్లేదు, మీరు 2 ఫోటో ఉంచినా కూడా పర్లేదు. ఓకేనా. అక్కడ నుంచి మీరు ఏది చేసుకున్నా ఓకే, పర్లేదు. ఓకే. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇంకా కాస్త కనిపించేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేంజ్ చేసుకోండి. ఓకేనా. కాస్త జూమ్ అనేది కాస్త ఎక్కువ చేసుకోండి. ఓకేనా. మీ ఫేస్ అనేది చాలా బాగా కనిపించేలాగా చేసుకోండి ఈ విధంగా. ఓకే. ఈ విధంగా చేసుకోండి. ఇలా స్క్రోల్ చేసుకున్నట్టు వస్తే ఇక్కడ నుంచి ఈ విధంగా చూడండి. ఓకేనా. ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఈ విధంగా ఇక్కడ నుంచి మళ్ళీ గర్ల్స్ ఫోటో ఉంటుంది. ఇక్కడ నుంచి స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బాయ్ ఫోటో ఉంటుంది. నేను చెప్తున్నా కదండి, ఒకే ఫోటో చేంజ్ చేసుకున్నా ఓకే, మీరు ఫోటో 2 ఫోటో పెట్టుకున్నా, మీరు ఎలా ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ పెట్టుకున్నా కూడా మీకు అక్కడ నుంచి ఏదైనా పర్లేదు. ఓకేనా. ఇక్కడ నుంచి సేమ్ కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి అక్కడ నుంచి ఫోటో అనేది పిఎన్జీ ఫోటో అనేది చేంజ్ చేసుకోండి. ఈ విధంగా ఎండ్ వర్క్ చేసుకున్నట్టు చేసుకున్నారంటే ఓకేనా. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ నుంచి మొత్తం యాడ్ అయిపోతుంది. వీడియో అనేది రెడీ అయిపోయిన తర్వాత మీరు అనేది ఇక్కడ నుంచి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మీరు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కాస్త సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే నేను చాలా మంచి వీడియోస్ తీసుకొని వస్తుంటాను. ఓకేనా. ఓకే. ఇక్కడ నుంచి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి మంచి క్వాలిటీలో. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.